భారతదేశంలో బాల్య సంరక్షణ మరియు ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి అంగన్వాడీ కేంద్ర కార్యకర్తలలో వృత్తి నైపుణ్యం పెంపొందించడానికి జిల్లా వ్యాప్తంగా 6 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా మహిళా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయకుమారి అన్నారు. మంగళవారం రంగంపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో కోర్సు డైరెక్టర్ వి పార్థసారథి అధ్యక్షతన జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్ర కార్యకర్తల 6 రోజుల శిక్షణ తరగతులకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలుపరిచి అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలని కోరారు. తల్లిదండ్రులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో కేంద్రాలను అభివృద్ధి చేయాలని, ఐసిడిఎస్ పథకాలపై అవగాహన కల్పించాలని, ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని కోరారు. ఈ శిక్షణ తరగతులను మండల తహసీల్దార్ కె అనసూయ, ఎంపీడీఓ వివి సాయిబాబు, మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాసరావు, ఐసిడిఎస్ పీఓ జేజేసి ఫ్లోరెన్స్ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పూర్వ బాల్య సంరక్షణ, విద్యాభివృద్ధిలో అంగన్వాడీ కేంద్ర కార్యకర్తల పాత్ర కీలకమైనదని, చిత్తశుద్ధితో వీటిని అమలు పరచాలని సూచించారు. ఈ శిక్షణ తరగతులలో డిఆర్పీలు, ఎన్విరాన్మెంటల్ రమణ జలి, కె రాజు, వి త్రిమూర్తురాజులు పిల్లల మెదడు అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు, లక్ష్యాలు, వాటి సాధన కృత్యాలు తదితర విషయాలపై శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఐసిడిఎస్ కార్యాలయ ఏ రాజ్యలక్ష్మి, మండలంలో ఉన్న అందరూ ఐసిడిఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా శిశు సాధికారత అధికారంగా పనిచేస్తున్నాను. మనకి వచ్చేసి జిల్లాలో మొత్తం మెయిన్ వచ్చి 1556 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయండి. 1530 మెయిన్, 26 ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ స్కూల్ ఎడ్యుకేషన్తో కలిపి ఈ ట్రైనింగ్స్ ఈ మొత్తం 1556 మందికి కూడా జిల్లాలో 10 చోట్ల ఇస్తుంది. మొత్తం 22 ప్లేసెస్లో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. దీనికి ముందు స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి, సూపర్వైజర్స్కి, సిడిపిఓస్కి మాకు కలిపి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ మాస్టర్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ప్రతి చోట్ల కూడా అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ వల్ల ఏంటంటే వారు మామూలుగా ఫుడ్ గురించే కాకుండా ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద మెయిన్ వారు దృష్టి పెట్టి ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. అలాగే పిల్లలకి ఏమైనా 5 డిజేబిలిటీస్ ఫస్ట్ నుంచి ఏమన్నా చిన్నపాటి డిలే ఉంటే కనుక, మైల్ స్టోన్స్ డిలే ఉంటే వాటిని ఎర్లీగా గమనిస్తే కనుక మనకి దాన్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళ డిజేబిలిటీస్, పిల్లలు ఏ రకమైన డిజేబిలిటీస్ ఉన్నాయో ఎర్లీగా కనుక్కొని పై అధికారులకి, తర్వాత సంబంధిత మెడికల్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయటం లేదా తెలియచేయటం అన్నది మెయిన్ ఉద్దేశం. అలాగే మన దగ్గర ఉన్న పిల్లలందరికీ కూడా మంచి విద్యతో పాటు పోషణ అందించడం, వాళ్ళకి పునాది సక్రమంగా ఉండేలా చూడటంలో మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా ఏ అంశాల్లో కనుక జాగ్రత్త తీసుకుంటే పిల్లలు రేపటి భవిష్యత్ తరం కాబట్టి ఈ భవిష్యత్ తరాన్ని మనము సక్రమంగా తీర్చిదిద్దొచ్చు. ఆ తీర్చిదిద్దడానికి వేటేటి మీద మనం ఆ నైపుణ్యాభివృద్ధిని చూపించాలి. అంగన్వాడీ కార్యకర్త నైపుణ్యాభివృద్ధి చూపిస్తూ వారి డెవలప్మెంట్ సక్రమంగా ఉండేలా చూడాలి అన్నది మెయిన్ సాల్ట్ ట్రైనింగ్ ఇన్వెస్ట్మెంట్. వీటిలో మేము సరైన శ్రద్ధ తీసుకుని ఆ టీచర్స్కి చెప్తున్నాము. ఇంతటి వరకు అంగన్వాడీ సెంటర్లో పిల్లల పట్ల అదే శ్రద్ధ తీసుకుని రేపటి తరాన్ని మంచిగా అభివృద్ధి